బ్రేకింగ్ న్యూస్ హుస్సేన్ సాగర్ లో మిస్ అయిన అజయ్ కోసం అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. 2 బృందాలతో వెతుకుతున్నారు. భరతమాతకు మహాహారతి కార్యక్రమం చూడడానికి వచ్చిన అజయ్ తర్వాత కనిపించడం లేదనే సమాచారంతో వెతుకుతున్నారు. ఫ్రెండ్స్ తో కలిసి ట్యాంక్ బండ్ వచ్చిన అజయ్ బాణాసంచా కాలుస్తుండగా ప్రమాదానికి గురైన బోట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. అజయ్ తో పాటు వచ్చిన 2 ఫ్రెండ్స్ సేఫ్ గా చేరుకున్నా అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు అధికారులు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సుజాత, అజయ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా? భారతమాత మహాహారతికి వచ్చినటువంటి టీంలో అజయ్ నిన్న చూడడానికి వచ్చినట్లు చెప్తున్నారు. తన ఫ్రెండ్స్కి తీవ్రంగా గాయాలవడంతో ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. అజయ్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న భారతమాత మహాహారతి చూడడానికి తన ఫ్రెండ్స్తో ఇక్కడికి వచ్చారు. ఆ హారతి జరిగేటువంటి టైంలో హుస్సేన్ సాగర్ బోటింగ్లో క్రాకర్స్ ఉన్నాయి. హారతి అయిపోయిన వెంటనే క్రాకర్స్ని పేల్చడానికి ఆ ప్లాట్ఫామ్ దగ్గర కొంతమంది ఉంటే ఆ బోట్లో మరికొంతమంది ఉన్నారు. బోట్లో ఉన్నటువంటి సమయంలో క్రాకర్స్ పేల్చినటువంటి ఏవైతే నిప్పు రవ్వలు రావడంతో వెంటనే బోట్లో ఉన్నటువంటి క్రాకర్స్ అన్నీ పేలిపోయి మంటలు చెలరేగడంతో వెంటనే వాళ్ళు ఈ హుస్సేన్ సాగర్లో కొంతమంది దూకడం, మరికొంతమంది డిఆర్ఎఫ్ బృందాలు వాళ్ళని కాపాడి బయటికి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే అజయ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు బయటికి రాలేదు. దాదాపు 2 టీమ్స్ మొత్తం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డిఆర్ఎఫ్ టీంతో పాటు మరోవైపు టూరిజంకి సంబంధించినటువంటి వాళ్ళు, లేక్ వ్యూకి సంబంధించినటువంటి పోలీసులు బోట్ల సహాయంతో అజయ్ని వెతుకుతున్నారు. కానీ ఎక్కడ అజయ్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కావచ్చు, లేదు అంటే తన ఫోన్కి సంబంధించినటువంటి సిగ్నల్స్ ఎక్కడా అందడం లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్తారు. తన వెంట వచ్చినటువంటి వ్యక్తులు రాత్రి జరిగేటువంటి సమయంలో మా పక్కనే ఉన్నారు, కానీ అగ్ని ప్రమాదం జరగడంతో మాకు గాయాలైనటువంటి సమయంలో పోలీసులు అదేవిధంగా ఆ టీం మొత్తం మమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అజయ్ని ఆ సమయంలో గమనించలేదు అన్నట్లుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అజయ్ కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరు అవుతున్నారు. రాత్రి ఇక్కడికి వచ్చినటువంటి అజయ్ తిరిగి ఇంటికి రాలేదు. వాళ్ళ సన్నిహితులను అడిగితే ఇక్కడ ఆ ప్రోగ్రామ్ చూడడానికి వచ్చారు. అయితే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. విజిటర్స్ ఎవరిని లోపలికి ఆ సమయంలో అనుమతించలేదు. ఆ బోట్లోకి అజయ్ రావడం కూడా తన ఫ్రెండ్ సహాయంతో వచ్చాడు, కేవలం చూడడానికి మాత్రమే వచ్చాడు. ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి అంటే క్రాకర్స్ ప్రత్యేకించి ఒక టీమ్ ఆర్గనైజ్ చేస్తుంది, వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు. ప్రస్తుతం అజయ్తో పాటు వచ్చినటువంటి తన ఫ్రెండ్ ఉన్నాడు. ఏమైంది ఏంటో అడుగుదా. చెప్పండి బ్రో, ఏ టైంకి వచ్చారు మీరు? సార్ ఏమన్నా అజయ్కి సంబంధించి డీటెయిల్స్ వచ్చాయా సార్? ప్రస్తుతం అయితే అజయ్తో వచ్చినటువంటి వ్యక్తిని తీసుకొని పోలీసులు, లేక్ వ్యూకి సంబంధించినటువంటి పోలీసులు మళ్ళీ గాలింపు చర్యలకు వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. పోలీసులు ఏం మాట్లాడడం లేదు, ఎందుకంటే దాదాపు 3 గంటల నుంచి గాలింపు చర్యలు చేసినప్పటికీ అజయ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏం రాలేదు. అయితే మరోవైపు హుస్సేన్ సాగర్ బోటింగ్కి వచ్చినటువంటి వాళ్ళని ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. అజయ్ గాలింపు చర్యలు ముమ్మరం చేశారనే చెప్పుకోవచ్చు. లోపలికి వెళ్ళేటువంటి సమయంలో చూడొచ్చు వాళ్ళు స్విమ్మింగ్కి సంబంధించినటువంటి జాకెట్స్ని ధరించడంతో పాటు కేవలము డిఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా లేక్ వ్యూకి సంబంధించినటువంటి పోలీసులు, తన ఫ్రెండ్ ఎక్కడ ఈవెంట్ జరిగింది, ఎవరు వెళ్తున్నారు అక్కడికి, ఎంతమంది వెళ్ళారు, అతను ఎక్కడ మిస్ అయ్యాడు, ఎగ్జాక్ట్గా ఫైర్ జరిగినటువంటి ప్లేస్ ఏంటి, వీటన్నిటినీ కూడా తన ఫ్రెండ్ సహాయంతో అడిగి తెలుసుకుంటున్నారు. ఆ టైంలో ఈవెంట్ జరిగేటువంటి టైంలో అసలు అజయ్ని ఎందుకు ఎలో చేశారు, బయట వ్యక్తులను ఈవెంట్కి ఎలో చేయరు, అసలు కనీసం చూడడానికి కూడా దగ్గరికి రానివ్వరు. కానీ తను ఎంతో ఇష్టంగా నేను చూడ్డానికి వస్తాను అని అడిగాడు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎలో చేసినట్లయితే మాత్రం ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే ఉండి మా కొడుకు ఇక్కడే మిస్ అయ్యాడు, మా కొడుకు మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అజయ్ వచ్చినటువంటి సమయంలో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వచ్చాడు, తిరిగి వెళ్ళేటువంటి సమయంలో వాళ్ళ ఫ్రెండ్సే వెళ్ళారు గాయాలయ్యి. కానీ అజయ్ ఖచ్చితంగా నీటిలో పడి ఉంటాడని మాత్రమే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అజయ్
ఈ ప్రోగ్రామ్కి వచ్చాడు, అటెండ్ అయ్యాడు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు. ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం కదా, అతనే నైట్ అజయ్తో పాటు ఉన్నటువంటి ఫ్రెండ్ ఈవెంట్ జరిగేటువంటి సమయంలో తనతోనే వచ్చినట్లు తెలుస్తుంది. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యారు. చూడొచ్చు, బోటింగ్ సహాయంతో 2 బోట్ల సహాయంతో గాలింపు చర్యలు చేస్తున్నారు. దాదాపు 3 గంటల పాటుకు పైగానే రాత్రి గాలింపు చర్యలు చేసినప్పటికీ ఎక్కడ అజయ్కి సంబంధించినటువంటి వివరాలు రాలేదు. ఇప్పుడు మళ్ళీ కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారనే చెప్పుకోవచ్చు. ఈవెంట్ జరిగినటువంటి బోటింగ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బోటింగ్ కూడా ఆల్మోస్ట్ మంటల్లో తగలబడిపోయింది. ఆ వ్యక్తులు ఆ నీళ్ళలోకి దూకడం వల్లే వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగలేదు అని చెప్తున్నారు. మరోవైపు ఒక వ్యక్తికి మాత్రము పూర్తిగా గాయాలయ్యాయి. 80% కాలిపోవడంతో తన పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పేసి అటు వైద్యులు చెప్తున్నారు. మరికొంతమందికి కంటికి గాయాలవ్వడం, మరికొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయని చెప్తున్నారు. బోటింగ్ని చూడొచ్చు మనం చాలా క్లియర్గా. మొత్తం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతం మొత్తాన్ని కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అజయ్ కుటుంబ సభ్యులు పీపుల్ ప్లాజా వద్ద కూర్చొని ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ ఘటన స్థలం దగ్గర కూర్చొని బోరున విలపిస్తున్నారు. అజయ్ ఇంకా ఇంటికి రాలేదు, అజయ్ మిస్ అయ్యాడు, తన ఫ్రెండ్స్తో కలిసి ఈవెంట్ని చూడడానికి వచ్చాడు, వద్దు అని చెప్పినా కూడా తను ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరికొద్ది సేపట్లోనే మరొక 2 టీమ్స్తో సహా ఈ గాలింపు చర్యలను ముమ్మరం చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 2 టీమ్స్ అయితే మాత్రము గాలింపు చర్యలు ముమ్మరం చేశారనే చెప్పుకోవచ్చు. అసలుకి అజయ్కి సంబంధించినటువంటి క్లూజ్ వివరాలని సేకరించే పనిలో ఉన్నారు. తన మొబైల్ స్విచ్ ఆఫ్ రావడంతో సిగ్నల్ కూడా ట్రాక్ అవునటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఫ్రెండ్స్ అయితే మాత్రం మాతో వచ్చాడు అని చెప్తున్నారు. ఇంకా క్లారిఫికేషన్ అయితే మాత్రము రావాలి. అసలు అజయ్ ఎలా మిస్ అయ్యాడు ఏంటి, ఒకవేళ అగ్ని ప్రమాదం జరగంగానే నీళ్ళల్లో ఏమైనా అజయ్ దూకాడా భయంతో ఆ టైంలో డిఆర్ఎఫ్ బృందాలతో పాటు గజ ఈతగాళ్ళు, మరోవైపు టూరిజంకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి కేవలము ఆ బోట్లో ఉన్నటువంటి సమయంలో వాళ్ళని మొత్తాన్ని బయటికి తీసుకువచ్చాము. కనీసం రాత్రి జరిగినటువంటి సంఘటనలో అజయ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మిస్ అయ్యాడు అని చెప్పేసి ఆ టైంలో తెలియదు. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన తర్వాత అందరినీ బయటికి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత మాత్రమే వాళ్ళు చెప్పారు. వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ టైంలో ఎక్కడ అజయ్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనిపించలేదు ఈ హుస్సేన్ సాగర్లో అని చెప్తున్నారు. ఇప్పుడు వెతికేటువంటి టైంలో ఎక్కడైనా సరే తనకి సంబంధించి చిన్న క్లూస్ దొరికినా సరే తను ఇక్కడ హుస్సేన్ సాగర్లో ఉండొచ్చేమో అని మాత్రమే అనుమానాలు ఉన్నాయి. కాబట్టి అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద కూడా తన ఫ్రెండ్స్ నుంచి అన్ని వివరాలు సేకరిస్తున్నారు. గాలింపు చర్యలు చేసేటువంటి సమయంలో కూడా అజయ్ పక్కనే నైట్ అంతా ఈవెంట్లో ఉన్నటువంటి వ్యక్తి సహాయంతో ఎక్కడెక్కడ జరిగింది, ఎక్కడ మిస్ అయ్యి ఉంటాడు అన్న ప్లేస్లోనే ఎక్కువగా అయితే మాత్రము గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే మాత్రము డిఆర్ఎఫ్ టీం, అదేవిధంగా లేక్ వ్యూకి సంబంధించినటువంటి టీం సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు అయితే మాత్రం ముమ్మరం చేశారనే చెప్పుకోవచ్చు. ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ పరిసర ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం చుట్టుపక్కల అంతా వెతుకుతున్నారు. కుటుంబ సభ్యులు అజయ్ బయటికి వచ్చేంత వరకు, అజయ్ని మాకు చూపించేంత వరకు మేము ఎక్కడికి రాము, ఇక్కడే కూర్చుంటాము అని చెప్పేసి పీపుల్ ప్లాజా వద్ద వాళ్ళు అక్కడ కూర్చున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీసులతో మాట్లాడేటువంటి సమయంలో కూడా ఇంకా ఎలాంటి వివరాలు రాలేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మరికొద్ది సేపట్లోనే ప్రత్యేక బృందాలు కూడా ఇక్కడికి చేరుకొని గాలింపు చర్యలు ముమ్మరం చేసే అవకాశం ఉంటుంది. రైట్ సుజాత, ఎంతమంది ఇప్పటికే మీరు రెస్క్యూ టీమ్స్ 2 బృందాలుగా ఏర్పడి అజయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారని చెప్తున్నారు. ఎంతమంది బృందం సభ్యులు అజయ్ కోసం గాలిస్తున్నారు? అలాగే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? ఎందుకంటే ఎప్పుడు అజయ్ ఇంట్లోంచి బయటకు వచ్చాడు, వాళ్ళతో ఏం చెప్పొచ్చాడు అనే డీటెయిల్స్ కూడా ఏమైనా తెలిసినాయా? ప్రస్తుతం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమీ మాట్లాడడం లేదు. ఘటన జరిగినటువంటి స్థలంలోనే వాళ్ళు కూర్చొని వాళ్ళ బాధని, అంటే అజయ్ ఎప్పుడు వెళ్ళాడు ఏంటి, బయటికి వెళ్తున్నానని చెప్పాడు, ఇలా ఈవెంట్ కానీ ఏం చెప్పలేదు అన్న విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాడంటే తిరిగి ఇంటికి వస్తాడు కదా అనుకున్నాము, కానీ నైట్ ఇంటికి రాకపోవడము, వాళ్ళ ఫ్రెండ్స్కి ఈ విధంగా మంటల్లో చిక్కుకుపోయి వాళ్ళంతా గాయాలయ్యాయి అన్న తెలుసుకున్నటువంటి వెంటనే అజయ్ కూడా ఈవెంట్కి వెళ్ళాడు కదా, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు కానీ అజయ్ ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి తన కొడుకు కోసం ఆవేదన పడుతూ
జరిగినటువంటి ఘటన స్థలం వద్ద కూర్చొని వాళ్ళు విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 12 మంది కలిసి 2 టీమ్స్గా డివైడ్ అయ్యి గాలింపు చర్యలు చేస్తున్నారు. ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారో వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతోనే ఆ స్పాట్నే ఎక్కువ ఫోకస్ చేసి ఆ చుట్టూ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేస్తారు. మరొక 2 టీమ్స్ కూడా మరికొద్ది సేపట్లోనే వచ్చి ఈ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతం ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ చుట్టుపక్కలంతా కూడా వెతికే అవకాశం ఉంటుంది. మెయిన్ ఫోకస్ అంతా ఎక్కడైతే మంటలు చెలరేగాయి బోట్లో నుంచి వాళ్ళంతా కూడా కిందకి దూకారో ఆ ప్రాంతంలోనే ఫోకస్ చేసి గాలింపు చర్యలు చేస్తున్నారు. కానీ అక్కడ అజయ్కి సంబంధించి ఎలాంటి వివరాలు కానీ కనీసం క్లూ కానీ దొరకడం లేదు అని చెప్పేసి పోలీసులు మళ్ళీ వెళ్ళి అదే ప్లేస్లో సర్చింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.